హలో మావా! వెల్కమ్ టు డే 3 ఆఫ్ మీరు ఏదో ఒక రోజు ఎంఎల్ ఇంజినీర్ అవుతారు బాబు. అవుతారు. ప్రీవియస్ రిలీజ్ అయిన షార్ట్స్‌లో మనం అసలు ఎంఎల్ ఇంజినీర్ అంటే ఎవరు? ఎంఎల్ ఇంజినీర్‌కి కావాల్సిన స్కిల్స్ ఏంటి? తెలుసుకున్నాం కదా! ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఎంఎల్ ఇంజినీర్‌కి పిల్లర్ అయిన పైథాన్ బేసిక్స్‌తో స్టార్ట్ చేసేద్దాం. పైథాన్ బేసిక్స్‌లో మనం నేర్చుకోబోయే ఫస్ట్ టాపిక్ ఏంటంటే లిస్ట్స్. అసలు లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఏం లేదు మావా. పైథాన్‌లో లిస్ట్ అనేది ఏదైనా కలెక్షన్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ కలెక్షన్ ఆఫ్ ఫ్రూట్స్, కలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ అట్లా. లిస్ట్‌ని మనం స్క్వేర్ బ్రేసెస్‌తో ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు స్క్రీన్ మీద డిస్‌ప్లే అయ్యే కోడ్‌లో మనం ఫ్రూట్స్ అనే లిస్ట్‌ని క్రియేట్ చేసి, అందులో మ్యాంగో, యాపిల్, బనానా స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు ఆ లిస్ట్‌లోని స్పెసిఫిక్ ఐటెమ్ ప్రింట్ అవ్వాలి అంటే ఇండెక్స్ వాల్యూస్‌ని యూజ్ చేస్తాం. ఇండెక్స్ వాల్యూస్ అనేవి మనకి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. లైక్ ఇండెక్స్ ఆఫ్ 0 అంటే మ్యాంగో, ఇండెక్స్ ఆఫ్ 1 యాపిల్, ఇండెక్స్ ఆఫ్ 2 బనానా. ఇప్పుడు మనకి యాపిల్ ప్రింట్ చేయాలి అంటే సింపుల్‌గా ప్రింట్ స్టేట్మెంట్ లోపల ఫ్రూట్స్ ఆఫ్ 1 అని రాస్తే చాలు. మనం స్టోర్ చేసిన ఆర్డర్‌లోనే మనం లిస్ట్‌లోని ఐటెమ్స్‌కి ఇండెక్స్ పాస్ చేయగలుగుతాం. అందుకే లిస్ట్‌ని మనం ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. లిస్ట్‌లో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఒక్కసారి లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ లిస్ట్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ ఫ్రూట్స్ అనే లిస్ట్‌లో డ్రాగన్ ఫ్రూట్ యాడ్ చేయాలనిపించింది. దానికోసం మళ్ళీ లిస్ట్ క్రియేట్ చేయాలా? అవసరమే లేదు. అదే లిస్ట్‌లో ఫ్రూట్ డాట్ అపెండ్ డ్రాగన్ ఫ్రూట్ అని రాస్తే చాలు. ఇప్పుడు మనం అప్డేటెడ్ లిస్ట్ ప్రింట్ చేద్దాం చూడండి. డ్రాగన్ ఫ్రూట్ అనేది యాడ్ అయిపోయింది. అపెండ్ అనేది ఒక మెథడ్. ఆ మెథడ్ యూజ్ చేసి మనం లిస్ట్ ఎండింగ్‌లో ఎలిమెంట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలానే చాలా మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అప్పటిలోపు కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్‌ని ట్రై చేయండి. చలో మామ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.